మన నిరసన దీక్షకు గల ప్రధాన అంశానికి వస్తే ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. విద్యా సంవత్సరం ఆరంభమైంది. స్కూళ్ళు కాలేజీలు రీఓపెన్ అయినాయి. విద్య అనేది సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రాథమిక హక్కు. విద్య అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ఆత్మగౌరవం. విద్య అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ఆత్మవిశ్వాసం. విద్య అనేది సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి గుర్తింపునిచ్చే ఒక ఆయుధం. ఈరోజు అలాంటి విద్యను కూడా మన బీసీ సమాజానికి దూరం చేశారు. వారి దీన్ని మీరు ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కింద 8,000 కోట్లు ఉంటే 300 కోట్లు కంటి తుప్పు చర్య కింద ఒక 300 కోట్లు రిలీజ్ చేస్తారా అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, పూర్తిగా నా బీసీ సమాజానికి దూరం చేసి, చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. దీన్ని ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వస్తే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ వస్తే 3,24,234 కోట్లు. దాంట్లో మీరు మా బీసీ శాఖకు కేటాయించింది 12,511 కోట్లు. మరి ఇంత కేటాయించితే 8,000 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించలేరా? కంటి తుడుపు చర్యగా కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి మా బీసీ సమాజానికి, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు విద్యను దూరం చేసే ఈ రోజులు మీ కుట్ర అంతా మోసమే కదా, అంతా నయవంచనే కదా. అందులో కూడా ఆ 300 కోట్లు కూడా ఏంది, జీవో నెంబర్ 9 అని తీసుకొచ్చి నేరుగా విద్యార్థుల అకౌంట్లో వేస్తారా? విద్యార్థుల అకౌంట్లో వేస్తే ఏమవుతుంది? ఈ రోజుల్లో ఒక 1,000 రూపీస్, 1,000 రూపాయల అకౌంట్ ఉంటేనే నెక్స్ట్ మినిట్ ఖర్చు పెట్టే సమాజం ఈ జనరేషన్. అలాంటిది కొన్ని లక్షల ఫీజు రియంబర్స్మెంట్లు స్టూడెంట్స్ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఈఎంఐలు అని చెప్పేసి, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ అని చెప్పేసి, లేకపోతే పార్టీలు అని చెప్పేసి నెక్స్ట్ మినిట్ ఖర్చు పెట్టే వాళ్ళు వాళ్ళకి అకౌంట్లలో, స్టూడెంట్ అకౌంట్లలో ఫీజులు వేసి వారం తర్వాత మీరు కాలేజ్ అడ్మిషన్ కోసం ఫీజు కట్టడం. వారం రోజులు ఫీజు జరుగుతుంది, కాలేజ్ మేనేజ్మెంట్ ఏమవుతుంది, ఫీజు ఎక్కడ, ఫీజు లేకపోతే ఏమవుతుంది, అడ్మిషన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, వీళ్ళు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది, వీళ్ళు ఎడ్యుకేషన్ విద్యకు దూరం. అంటే ఏ విధంగా చూసినా అడుగడుగునా ఈ విద్యను దూరం చేసి కుట్ర తప్ప ఇంకేం లేదని చెప్పేసి ఎన్ఆర్ఐ బీసీ సమాజం భావిస్తుంది. ఆల్రెడీ మా హక్కులను దూరం చేశారు, మా అవకాశాలను దూరం చేశారు, మా రిజర్వేషన్ లేకుండా చేశారు, మా బడ్జెట్ లేకుండా చేశారు, మా బీసీల రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు చివరికి మా బీసీ సమాజానికి విద్యను కూడా దూరం చేసే కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని. విద్యను కూడా దూరం చేస్తే ఇక నాలాంటి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడడానికి ఉన్నారనా? ఎన్ని కుట్రలు చేస్తారు. ఈ ప్రభుత్వ తీరుని ఇక ఏ మాత్రం సహించేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 9 రద్దు చేసి పాత పద్ధతిలోనే, అంటే డైరెక్ట్ ఓల్డ్ సిస్టమ్ ప్రకారం, పాత పద్ధతి ప్రకారం డైరెక్ట్ గా ఇన్స్టెడ్ ఆఫ్ స్టూడెంట్స్ అకౌంట్ లో కాకుండా మేనేజ్మెంట్ అకౌంట్ నా విద్యార్థుల భవిష్యత్తు చెల్లాటమాడం చెప్పేసి